చరిత్ర తిరగ రాస్తారు. అందులో మనం చరిత్ర తిరగ రాయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. రేపు ఇవన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది. మీరెవరో పట్టాలు పోతాయని కానీ, పెన్షన్లు తీసేస్తారని కానీ, ఉన్న పట్టాలు ఏదో మార్పు మీరు ఏవి నమ్మదు. ఇంకొక 15-20 రోజులు కోడ్ వస్తుంది. ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. మీ పట్టాల సమస్యలు కానీ, భూ పట్టాల సమస్యలు కానీ, పెన్షన్ సమస్యలు కానీ. ఇందాక పెద్ద అని చెప్తూ ఉన్నారు, పెన్షన్ ఇస్తా 70 సంవత్సరాలు అయినా ఇంకా పెన్షన్ రాలేదు. అలాగే ఇవాళ ఎన్నికల ముందు కాక నీకు పెన్షన్ రాలేదు కదా, పెన్షన్ ఇచ్చేస్తాను వచ్చిందంటే నమ్మమంటారా? అసలు మీ ప్రభుత్వంలో పెన్షన్ 6 మాసాలకు ఒకసారి పెన్షన్ ఇస్తున్నారే. భర్త చనిపోయినా, భార్య చనిపోయినా మళ్ళా నెలలో ఆనాడు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈనాడు భర్త చనిపోయిన భార్య కానీ, భార్య చనిపోతే భర్త కానీ 6 మాసాలు, సంవత్సరం పడుతుంది మీ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వడానికి, మార్చడానికి. కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదా మీరు? ఎన్నాళ్ళు ఏం చేసిన పెన్షన్లో చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు తప్ప మీరు ఇచ్చిన పెన్షన్లు ఎన్ని? 60 సంవత్సరాలు చేసామని 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ల సంఖ్య పెరగాలి కదా, ఎందుకు పెన్షన్లు పెరగలేదు? ఇంకా ఎంతమందికి పెన్షన్లు రాకుండా ఉన్నారు? ఇవన్నీ కూడా మాయ మాటలు చెప్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. గమనించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నా. ఇక్కడ జరుగుతూ ఉంది రిలయన్స్ వారి పాపం వాళ్ళకేదో ఇక్కడ పైప్ లైన్ ఉంది, ఇబ్బంది ఉందని అక్కడ డ్రాయింగ్స్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు. 40 కోట్ల, దానికే మళ్ళీ ఒక రాబందు తయారైంది. ఆ రాబందు ఏం చేస్తుందో తెలియదు. ఆ కాంట్రాక్ట్ ఆ రాబందు మింగేస్తాం అనుకుంటుంది. మళ్ళీ దాన్ని కూడా చూసుకోవాలి మీ ప్రజలు, మీ గ్రామస్తులు. కాంట్రాక్ట్ కూడా మరి వీళ్ళకి సంబంధించిన రాబందే. మేనమా వచ్చాడు అదే 3 అక్షరాలు అంటారు కదా, అతను మీకు ఐడియా? ఎమ్మో ఎస్ ఇంకో అక్షరం ఆర్ అండి. అది అందులోకి వచ్చాడు మళ్ళీ. అంటే ఎక్కడ ఏముందో, ఎందులో ఏముందో, ఎలాగ దాన్ని చేయొచ్చో వాళ్ళకి తెలిసినందుకు ఎవరికి తెలియదు. వాళ్ళు చేయరు కానీ అది రిలయన్స్ డబ్బు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రిలయన్స్ కంపెనీ పెట్టిన, ప్రైవేట్ కంపెనీ పెట్టిన డబ్బు. అక్కడ రిలయన్స్ పైప్ లైన్ కోసం గుజరాత్ కంపెనీ, గుజరాత్ గవర్నమెంట్ కంపెనీ, మన స్టేట్ గవర్నమెంట్ కాదు. దానికి లైన్ సరే చేయండి, మంచి పని చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇదేదో మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ వర్క్ నేను చెప్తూ ఉన్నాను. మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఆ డ్రాయింగ్స్ వాళ్ళు కూడా వాళ్ళు చేయగా మిగిలింది ఇంకా ఏదైనా అవసరం ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా చేసుకుందాం కూడా. ఎవరికైనా పూర్తిగా న్యాయం జరగకపోతే ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా మనం చేద్దామని మీకు తెలియజేస్తాం. తెలియదు అనుకుంటున్నారు, ఇంకా మభ్య పెడదాం అనుకుంటున్నారు, ఇంకా మోసగిద్దాం అనుకుంటున్నారు. ఆనాడు ముద్దులు పెట్టుకుంటా వెళ్తే ఏదో ఓదార్పు అన్నాడు, ముద్దులు పెడుతున్నాడు. లేదు వస్తే అంతా మంచి చేస్తాను, అన్న వస్తాడు అంతా మార్చేస్తాడు అంటున్నారు. మాట తప్పని అంటున్నాడు, మరవ తిప్పని అంటున్నాడు. నేను ఉన్నాను, విన్నాను అంటున్నాడు. అంటే అందరూ కూడా ఒక్క ఛాన్సే కదా, ఒక్క అవకాశమే కదా ఇద్దాం, ఏదో అడుగుతున్నాడు, ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఆ ఒక్క ఛాన్స్, ఆ ఒక్క వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఇంత సర్వనాశనం అయిపోద్దని ఎవరో ఊహించలేదు. ఒక వ్యక్తి వల్ల ఇంత దారుణంగా దెబ్బతింటామని ఏ వర్గాలు అనుకోలేదు. అన్ని వర్గాల్ని అణిచివేశారు. ఇదేం పాలనో తెలియని పరిస్థితి. ఏ వర్గాలైతే వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అభిమానించారో ఆ వర్గాలనే ముందు దెబ్బతీశారు. ప్రధానంగా దళిత వర్గాల్ని, ఎస్సీ వర్గాల్ని అన్ని రకాల కూడా వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా ఆ పథకాలు రద్దు చేయడం కానీ, ఎస్సీ ఎస్టీ సప్లైని అమలు చేయకపోవడం కానీ, లేదా వారికి ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ ఇబ్బందులు పాలు చేయడం కానీ ఎన్నడూ జరగని దారుణాలు, అన్యాయాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూడటం జరిగింది. బీసీ వర్గాలకి రిజర్వేషన్లు ఎత్తివేశారు. స్థానిక వ్యవస్థలో 34% ఉంటే 24% కుదించారు. వాళ్ళకి రుణాలు ఇవ్వకుండా, కార్పొరేషన్లు ఇవ్వకుండా 56 కార్పొరేషన్లు పెడుతూ 56 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వని విధంగా బీసీ వర్గాలకు అన్యాయం చేశారు. పదవులు ఇస్తే బీసీ వర్గాలంతా అభివృద్ధి చేసినట్ట, బీసీ వర్గాలకు పదవులు ఇస్తున్నాను కదా దాంతో సంతృప్తి పడమని
పెత్తనమేమో సామంతరాజుల్లాగా 5 రెడ్లు పరిపాలిస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. 5 రెడ్ల చేతిలో ఈ రాష్ట్రం ఉండిపోయింది. ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ లేదా ఇతర వర్గాల వారికి ఎవ్వరికి కూడా ఏ విధమైన గౌరవం లేనటువంటి పరిస్థితి. దారిలోది 5 ఏళ్ళు అయిపోతుంది పాలన వచ్చి, ఆ కలవట్ వెడల్పు చేసుకోవాలిగా, ఈ రోడ్డు వెడల్పు చేసుకోవాలి కదా, అవన్నీ మీకు పట్టవే. ఇదా మీ పరిపాలన? ఇక్కడ ఆలోచించుకోవాల్సిన బ్రిడ్జి అప్రోచ్లు కూడా వేయలేదు లేదు. కనీసం బ్రిడ్జి అప్రోచ్లు అందంగా తయారు చేయలేకపోయారు. 5 ఏళ్ళు పూర్తి అయిపోతుంది మీకు. దానికి రంగులు మాత్రం వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకుంటారు. అది మాత్రం సిగ్గులేదా మీకు? వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేవారు 5 మానేసి అభయస్థం డబ్బు కొట్టేశారు. ఆడవాళ్ళు 2,000 కోట్లు అభయస్థం పెన్షన్ కొట్టేశారు. డ్వాక్రా మహిళలకు పూర్తి న్యాయం లేదు. చెప్పుకుంటూ పోతే చాలా తెల్లారిపోతుంది, కానీ ఎక్కడ సంబరమే మనకి. ఇంకా వాళ్ళు గవర్నమెంట్ చేసిన పనులు చెప్తే మనం ఎక్కడ ఎంత చెప్పుకున్నా తీరదు. కానీ ఈనాడు అయిపోయింది వాళ్ళకి ఏం లేదు. కానీ కేవలం డేట్ కోసం చెప్తారు అయిపోయింది. ఆ సినిమా ఏం లేదంకా అయిపోయింది. ఇప్పుడు అని చెబుతున్నారు ప్రజలు. తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడైతే కలిసి ముందుకెళ్ళాలని నిర్ణయం చేయడం ఆ రోజున ఫిల్మ్ కాలిపోయింది. జరగబోయేదంతా ఎన్నికలు అందరూ సంసిద్ధం. అందరూ కూడా మనం గ్రామాల ప్రజలందరూ కూడా సమయం కోసం వేస్తున్నారు. అన్ని ముందుకు తీసుకెళ్దాం. మిమ్మల్ని అందరూ కోరిదోటి మీ ఆశీస్సులు ఇవ్వండి. పనిచేసే వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకి, మీ అందరూ మీ బాగోగులు కోరుకునే వారు, మీకు క్షేమం కోరుకునే వాళ్ళకి మీ ఆశీస్సులు ఇవ్వండి. మీరు ఏ అయితే సమస్యలు ఇక్కడ చెప్పుకున్నారో అన్ని పరిష్కారం చేయడానికి వేదిక మీద ఉన్న మన నాయకులు, గ్రామాల్లో ఉన్న మన నాయకులు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడి ఏదైనా చేయాలంటే చేయగలమని చెప్తాం, లేదంటే అవదని చెప్పేస్తాం తప్ప మాయపుచ్చడం, మోసపుచ్చడం అనేది ఈనాడు లేని అలవాటు. మిమ్మల్ని కోరుదోటి తప్పకుండా గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాం, మంచి చేసుకుందాం. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మరి తరిమి కొట్టాలి. దానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ